పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా జరిగిందన్నారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో కార్యకర్తల మహానాడుని విజయవంతం చేశారని తెలిపారు. ఈ విజయాన్ని సహకరించిన ప్రతి కార్యకర్తకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైసీపీ నేతల తీరుపై మంత్రి నిమ్మల తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ కుట్రలు కుతంత్రాలు మానడం లేదని మండిపడ్డారు. గతంలో జగన్ పరదాల మాటన పాలన సాగితే కూటమి ప్రభుత్వంలో ప్రజల మధ్యకి వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2026లో జరిగినటువంటి మహానాడు రాష్ట్రమంతా కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా జరిగినటువంటి పరిస్థితి 27, 28 తేదీల్లో మనందరం కూడా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పి నిన్న జరిగినటువంటి మహానాడు మనకందరికీ కూడా తెలియజెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పిలిపిస్తే ఏ పార్టీలోనూ కూడా చరిత్రలో లేనిటువంటి విధంగా మహానాడు 1875 క్లస్టర్లలో గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు విజయవంతం చేసినటువంటి పరిస్థితి. 27వ తేదీని చూస్తే 8 లక్షల నుంచి 9 లక్షల మంది మహానాడులో ఈ యొక్క క్లస్టర్ వైజ్ లో పాల్గొనేటువంటి పరిస్థితి. రెండవ రోజు రెట్టించినటువంటి ఉత్సాహంతో 12 నుంచి 15 లక్షల మంది వరకు కూడా కార్యకర్తలు ఈ యొక్క మహానాడులో పాల్గొనేటువంటి పరిస్థితి. అది కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30, 7 గంటల వరకు కూడా లక్షలాది మందితో మహానాడు జరపడం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా మహానాడు అంటే మాకు 2 రోజులు ప్రతినిధుల మీటింగు, 20,000 నుంచి 30,000 వరకు ఆహ్వానితులతో మేము మీటింగ్ కండక్ట్ చేసుకునే వాళ్ళం. థర్డ్ డే బహిరంగ సభ పెట్టుకునే వాళ్ళం, ఒక 2 లక్షలు 3 లక్షలతో. కానీ మొట్టమొదటిసారిగా 20,000, 30,000తో ప్రతినిధులతో జరిగేటువంటి మహానాడు ఈవేళ 8 లక్షల నుంచి 15 లక్షల మంది ఆహ్వానితులతో జరిగింది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది, అది ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే మాత్రమే సాధ్యమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్నటువంటి స్థితిలో గొడ్డల పార్టీ కుట్రలు కుతంత్రాలు మనం చూసాం. ఆ రోజు అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పరదాల మాటున తిరిగి వాళ్ళు పనిచేస్తే ఈరోజు సంక్షేమాన్ని సైతం ఆ యొక్క లబ్ధిదారుల గడప దగ్గరికి వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి సైతం పాల్గొని ఇస్తూ ఉన్నాడు. చాలా డిఫరెన్స్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. మీరు ఒక్కసారి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంటి నుండి బయటికి రావాలంటే పరదాల మాటున, బ్యారికేడ్ల చాటున, ఎక్కడికక్కడ పచ్చని చెట్లను నరుక్కుంటూ 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, వీటి మధ్య నాటి ముఖ్యమంత్రి పర్యటన జరిగేది. కానీ నేటి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒక పేదవాని ఇంటికి వెళ్ళి ఆ పేదవాళ్ళ దగ్గరే ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు గడప దగ్గరే అందిస్తూ, అంటే ఎంత వ్యత్యాసం ఉందో అంటే నిన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, చెప్పారు నిన్న సీఎం అంటే కామన్ మ్యాన్ అని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా ప్రజలకి దగ్గరగా ఇవాళ సంక్షేమాన్ని ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రాన్ని ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి ఈరోజు ఈ ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క 20-22 నెలల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పెరుగుతున్నటువంటి జనాదరణ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చూసి వారవలేనటువంటి గొడ్డల పార్టీ ఈరోజు అధికారం కోసం నానా గడ్డి కూడా కరుస్తున్నటువంటి పరిస్థితి. అడుగడుగునా కూడా అడ్డు తగులుతూ రాక్షసత్వాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఈవేళ అభివృద్ధి, సంక్షేమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి
గొడ్డలి పార్టీ మాత్రం ఈరోజు రక్తాన్ని నమ్ముకుని రప్ప రప్ప అంటూ ఈ తలలు పొట్టెళ్ళను నరికినట్టుగా నరికేస్తామని అంటూ వాళ్ళు ఏ రకంగా అధినాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు మాట్లాడుతున్నారు మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు బలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మొన్ననే చెప్పడం జరిగింది, వేట కొడవల దగ్గర నుంచి కత్తి వరకు, ఆ కత్తి కాస్త ఈరోజు గొడ్డల వరకు ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ రూపాంతరం చెందినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, మరి అటువంటి గొడ్డల పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా సమాధి చేసి రేపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తును మనందరం కూడా కాపాడుకోవాలని ఈ యొక్క మహానాడు ద్వారా మరి దగ్గర 40 తీర్మానాల్ని ఆమోదించుకోవడం, ప్రతి తీర్మానంలోనూ కూడా కూలంకషంగా చర్చ జరగడం మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతం కావడంతో పాటు మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మొదటిసారిగా క్లస్టర్ వైజ్ మహానాడు అయినప్పటికీ కూడా ఎలమంచిలి మండలంలో 2 క్లస్టర్లు, కోడూరు మండలం మనకి సగం ఉంది కాబట్టి 1 క్లస్టరు, పాలకొల్లు పట్టణంలో 2 క్లస్టర్లు, మన పాలకొల్లు మండలం రూరల్లో 2 క్లస్టర్లు, 7 క్లస్టర్లు కూడా నేను కూడా చూసాం. ఉదయం 9-9:30 నుంచే గ్రామాల్లో ఉత్సాహంగా పసుపు సొక్క, పసుపు శారీ ధరించి జెండా పట్టుకుని ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రతి సభా ప్రాంగణం కూడా కిక్కిరిసిపోయి. ఎందుకంటే గతంలో మేము ఒక నియోజకవర్గ మహానాడు చేస్తే దానికి 10 రెట్లు ఈరోజు క్లస్టర్ వైజ్ మహానాడు విజయవంతం అయింది పాలకొల్లో. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా మేము ఎప్పుడైనా లయన్స్ క్లబ్లో పెట్టేవాళ్ళు మహానాడు, లేకపోతే రామచంద్రలో పెట్టేవాళ్ళు మహానాడు. నియోజకవర్గం అంతటికీ కలిపి ఒక సభా ప్రాంగణం ఉంటే ఈరోజు అటువంటి సభా ప్రాంగణాలు 7 ఉంటే ఆ 7 సభా ప్రాంగణాలు కూడా సరిపోక మళ్ళీ బయట కూడా ఉండి వేలాది మంది ఈరోజు పెద్ద ఎత్తున, అది కూడా మరి శాసనసభ్యుడిగా ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మేము ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాలకొల్లులో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా మన నియోజకవర్గంలో కూడా మరి మొదటి రోజు అదేవిధంగా 2వ రోజు 2 రోజులు కలిపి దగ్గర మరి 2 రోజులు కలిపి దగ్గర మరి 16,000 మంది దాకా ఈ యొక్క మహానాడులో 2 రోజులు పాల్గొనడం జరిగింది. అందులో కూడా సిస్టమేటిక్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్లస్టర్, యూనిట్, గ్రామ వార్డు కమిటీ, బూత్ కమిటీలో 60 మంది ఓటర్లకు ఉన్నటువంటి కుటుంబ సాధికార సారిత మెన్, ఉమెన్, అంటే ఇటువంటి క్యాడర్, అంటే ఎవరైతే పదవులు ఉన్నాయో వాళ్ళే మాత్రమే ఆహ్వానిస్తేనే ఇన్ని వేల మంది నియోజకవర్గంలో అటెండ్ అయినటువంటి పరిస్థితి.